So, probably in this class, we'll be discussing how to prepare for economy for UPSC, both for prelims and mains perspective. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జిఎస్ పేపర్ 3 ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందులో ఏమున్నాయి, ఏ చాప్టర్స్ ఉన్నాయి, వాట్ ఇస్ ద ఫోకస్ ఆఫ్ ద ఎగ్జామ్, వాట్ ఇస్ ద రిలవెన్స్ ఆఫ్ ద ఎగ్జామ్, వాట్ షుడ్ బి అప్రోచ్ టువర్డ్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటిగ్రేటెడ్ మేనర్లో. సో ఏవి ఫోకస్డ్ థీమ్స్ ప్రిలిమ్స్లో, ఏవి ఫోకస్డ్ థీమ్స్ మెయిన్స్లో, సో మన అప్రోచ్ ఎలా ఉండాలి. సో బిఫోర్ ఈవెన్ స్టార్ట్, యూపీఎస్సీలో జిఎస్ ప్రిలిమ్స్ పేపర్ 1లో సో ఇండియన్ ఎకానమీ, సో రఫ్లీ అరౌండ్ 15 to 20 questions will come, and GS paper 3 130+ marks will come. సో ప్రిలిమ్స్లో అయితే పేపర్ 1లో ఎకానమీ నుంచి దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్స్. అదే మెయిన్స్లో అయితే జిఎస్ పేపర్ 3లో ఆర్థిక అభివృద్ధి, భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి, ఇండియన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఫ్రమ్ దిస్ టాపిక్ రఫ్లీ అరౌండ్ ఒక 130, మీనింగ్ అరౌండ్ 7 to 8 క్వశ్చన్స్ రావచ్చు. సో వెయిటేజ్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద ప్రిలిమ్స్, వెయిటేజ్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద మెయిన్స్. సో ప్రిలిమ్స్లో వన్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్స్, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలంటే కంపల్సరీగా చదవాల్సిన ఒక సబ్జెక్ట్ ఎకానమీ. మెయిన్స్లో జిఎస్ పేపర్ 3లో ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుంచి దాదాపు ఎవ్రీ ఇయర్ 120+ మార్క్స్ విల్ కమ్ ఇన్ ఎకానమీ. సో ది ద వెయిటేజ్ ఆఫ్ ద ఎకానమీ. సో ఎందుకు ఎకానమీ పెట్టారు సార్ యూపీఎస్సీలో అంటే, వన్స్ యూ బికమ్ అన్ ఆఫీసర్ ఇన్ ఫ్యూచర్, యూ హ్యావ్ టు యాక్చువల్లీ మేనేజ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఇన్ ఏ ఆప్టిమల్ మేనర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ అయినా సరే ప్రభుత్వ యొక్క నిధులను ప్రజల కోసం ఎలా ఖర్చు చేయాలి, సమర్థవంతంగా ఎలా ఖర్చు చేయాలి, దట్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ వై ఎకానమీ ఈజ్ కెప్ట్ ఇన్ ద సిలబస్.